బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఆడియన్స్ ముందుకు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న మోస్ట్ అవైటెడ్ రీ రిలీజ్ మూవీ అయిన అతడు మంచి అంచనాల నడుమ రిలీజ్ కానుండగా పోటీలో ఈ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం, వచ్చే వారంలో వస్తున్న సినిమాల రిలీజ్ కోసం థియేటర్స్ ను సిద్ధం చేస్తూ ఉండటం, ప్రీవియస్ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలు ఆల్రెడీ థియేటర్స్ లో ఉండటం లాంటి ఇంపాక్ట్స్ వలన అనుకున్న రేంజ్ లో అతడు సినిమాకు థియేటర్స్ దొరకడం లేదు. దానికి తోడు సినిమా మీద ఉన్న క్రేజ్ కి కలేజా రీ రిలీజ్ కి ముందే ఓ రేంజ్ లో ఇంపాక్ట్ ఉన్నా కానీ కలేజా బుకింగ్స్ తో పోల్చితే మాత్రం అతడు బుకింగ్స్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ నేమి చూపించలేదు. కానీ ఈ గత 2 రోజుల్లో పర్వాలేదనిపించే విధంగా బుకింగ్స్ లో జోరు చూపించిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు 63,000కు పైగా టికెట్ సేల్స్ నైతే సొంతం చేసుకోగా, కలేజా సినిమా అదే టైంలో 190,000 వరకు టికెట్ సేల్స్ ను అందుకుంది. స్లో స్టార్ట్ తర్వాత గత 2 రోజుల్లో బుకింగ్స్ పరంగా జోరును చూపించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాస్ బుకింగ్స్ 2.5 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా, నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 37,000కు పైగా డాలర్స్ ను ప్రీ బుకింగ్స్ ద్వారా సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్లో కాకపోయినా కానీ మంచి ఓపెనింగ్స్ ని సినిమా రీ రిలీజ్ లలో సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ సినిమా పొటెన్షియల్ కి తగ్గ ఓపెనింగ్స్ దక్కడం మాత్రం ఇప్పుడు కొంచెం కష్టంగా కనిపిస్తూ ఉంది. 9న ఉన్నంతలో గ్రాండ్ గానే రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకొని కలెక్షన్ల పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ ని రీ రిలీజ్ లలో సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.